ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు టీడీపీ కార్యకర్తలు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వైఎస్ జగన్ రెంటపాళ్ల వెళుతున్నారు. రెంటపాళ్ల వెళ్లకుండా వైఎస్ జగన్కు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. 100 మంది మాత్రమే రావాలంటూ ఆంక్షలు విధిస్తున్నారు. కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ ప్రకటించారు. ధర్నాలు నిరసనలు కాకపోయినా ఆంక్షలు విధించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే రైట్ కూడా లేదా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి 7 సార్లు వినతి పత్రాలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. సత్తెనపల్లి వెళ్లుతున్న వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పర్యటనకు వెళ్లేందుకు కూడా రెడ్ బుక్ పోలీసులు అనుమతించడం లేదు. ఎందుకు ఆపారు? మీరు ఎందుకు ఆపుతున్నారు? నన్ను మీరు ఎందుకు ఆపుతున్నారు? చేసుకో. రైడ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సత్తెనపల్లి నుంచి. సతీష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ అధినేత ఈరోజు సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది కూడా అన్నట్టుగా కూడా మనకు ఒక సమాచారం అందుతోంది. ఆయన టూర్కి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏమున్నాయి? కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే తాడేపల్లి నుండి బయలుదేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామానికి వెళ్ళనున్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గత ఏడాది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ గడ్డి మందు తాగి ఎవరైతే పోలీసులు వేధింపులు, తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపులకు భరించలేక తాళలేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు అక్కడ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన విగ్రహాన్ని కూడా పూలమాల వేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఈ పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని ప్రకటించినప్పటి నుండి ఆ నిన్నటి వరకు కూడా ఇప్పుడు కూడా పోలీసులు ప్రతి క్షణం కూడా ఈ పర్యటనని అడ్డుకోవడానికి, నియంత్రించడానికి ప్రయత్నిస్తుండడం, అనేక ఆంక్షలు విధించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటిది ఇదేదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ఆందోళన చేయడానికో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో ముట్టడి కార్యక్రమాన్ని చేయడానికో, లేదా ధర్నా చేయడానికో, లేదా రోడ్లను దిగ్బంధించడానికో వెళ్తున్నటువంటి కార్యక్రమం కాదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఆ కుటుంబం దగ్గరకు వస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పారు. అందుకోసం ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్తే శాంతియుతంగా జరిగేటువంటి ఒక కార్యక్రమం. కేవలం వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు, మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కుట్ర చేయడం. ఎందుకంటే పదే పదే పోలీసుల చేత జనం ఎవరు రాకూడదని. ఎందుకంటే పొదిల్లో మొన్న పొదిలో ఆ రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఏడాదిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఇంత పెద్ద ఎత్తున జన ప్రభంజనం, జన సందోహం కదిలి రావడంతో అసూయ పుట్టింది, అక్కసు పుట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి. అది భరించలేనటువంటి పరిస్థితి. ఏడాది కాలంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిర్వహించే ఏ సమావేశంలో కూడా ఇటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించలేదు. సో దాంతో అక్కసుతో పోలీసులు ఇవాళ పోలీసుల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పదే పదే జనాన్ని నియంత్రించడానికే ఒక లక్ష్యంగా పెట్టుకొని భారీ ఎత్తున పోలీసులు మోహరించి జనం రావద్దు, కేవలం 100 మంది రావాలి, 3 వాహనాలు రావాలంటూ ఎస్పీ చేత ప్రెస్ మీట్లు పెట్టించడం, అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా సరే మేము తిరస్కరిస్తున్నామని చెప్పడం, వీటన్నిటి పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మనతో పాటు టీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యే. సార్, ఇవాళ పోలీసులు కేవలం ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తుంది ఏదో ధర్నాకి కాదు, రాస్తారోకోకి కాదు, రోడ్లు దిగ్బంధించడానికి కాదు, ఏ కార్యాలయాన్ని ముట్టడించడానికి కాదు. మీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే ఇన్ని రకాల ఆంక్షలు ఎందుకు విధిస్తోంది? పొదిలి పర్యటన తర్వాత ఈ ఆంక్షలు మరింత ఎందుకు ఎక్కువగా పెరిగిపోయాయి అనుకుంటున్నారు?
చంద్రబాబు నాయుడుకు వారి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినాయి. ఇంత అకృత్యంగా పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీలలో పరిధిలో ఉన్న ప్రతి మండల్ పార్టీ అధ్యక్షుడికి, గ్రామ పార్టీ అధ్యక్షుడికి, మాజీ ఎంపీపీలకు, జడ్పీటీసీలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏమి ప్రమాదం జరుగుతుందని, ఏం జరగబోతుందని, ఎందుకు మీకు ఒంట్లో వణుకు పుడుతుందని అడుగుతున్నాం. పొదిలి పర్యటనకు వెళ్ళినప్పుడు కావాలని రాళ్లేపించారు, చెప్పులేపించారు, నల్ల బ్యానర్లు పెట్టించారు, ప్లకార్డులు పట్టించారు. అయినా మీకు ఇంకా తృప్తి కలగల. మా కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్త యొక్క కుటుంబాన్ని పరామర్శించాల్సిన నైతిక బాధ్యత మా పార్టీ అధినేత మీద లేదా? జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాల్సిన అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించాల్సిన అవసరం లేదా? మీరు ఎట్లాగా రాష్ట్రాన్ని తగలబెట్టేస్తున్నారు, రాష్ట్రంలోని ప్రజలను రంప కోత పెడుతున్నారు, అక్రమ కేసులు బనాయించేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, మరి విచక్షణారహితంగా ఆఫీసర్లు కూడా అరెస్టులు చేస్తున్నారు, కేసులు బనాయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే నువ్వు ఒకరిని ఆపగలుగుతావు, ఒకరికి నోటీస్ ఇస్తావు, 10 మందికి ఇస్తావు, 100 మందికి ఇస్తావు, లేదా 1000 మందికి ఇస్తావు, నీకు తోచినంత మందికి ఇస్తావు. కొన్ని లక్షల మందికి ఎలా ఇస్తావా చంద్రబాబు నాయుడు? లేదా నన్ను ఆపుతావు, ఈయన ఆపుతావు, ఆయన ఆపుతావు, 10 కార్లు ఆపుతావు, 20 కార్లు ఆపుతావు, 30 కార్లు ఆపుతావు. పొలాల్లో నుంచి కార్లు వస్తాయి, ట్రాక్టర్లో వస్తారు, అవసరమైతే బుల్డోజర్లతో వస్తారు. జన ప్రవాహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత జనాల్ని ఆపటం అనే అంశం నీ వల్ల కాదు. నువ్వు చేస్తుంది తప్పు రాజకీయం. ప్రజాస్వామ్యంలో ఎలాంటి ప్రజాస్వామ్యవాదులైనా ఇది ఖండించాల్సిన అంశము. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఓ ప్రతిపక్ష నాయకుడిగా, ఇంతమంది ప్రజల యొక్క మద్దతుతో జననేతగా ఉన్న ఓ జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి వెళ్ళనీరా? రోడ్డు మీదకి రాకూడదా? ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ పెడతారా? తెనాలి రోడ్ల నుంచి వచ్చే వాళ్ళకి పోలీసులు ఆపటం, చిరకలూరుపేట నుంచి వచ్చే వాళ్ళని పోలీసులు ఆపటం, సత్తెనపల్లికి రావాల్సిన అన్ని దారులలో పోలీసులు పికెటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళ నాయకుడిని చూసుకోవాల్సిన అవసరం లేదా? మా నాయకుడు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి మేము కనపడాల్సిన అవసరం లేదా? ఆయనకి సంఘీభావం తెలపాల్సిన అవసరం లేదా? ఆ చనిపోయిన కుటుంబానికి ఓదార్పు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎందుకండి మీరు ఇంత కక్ష ఏమిటండి? ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? నువ్వేం శాశ్వత ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? నీ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుంది అనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు వెంటనే కళ్ళు తెరవాలి. పొదిలి సంఘటన ద్వారానే మీరు కళ్ళు తెరవాలి. ఈరోజు పల్నాడు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు పెట్టి రక్తం ఓడ్చే కార్యకర్తలు అక్కడ ఉన్నారు. కార్యకర్తలను ఆపటం మీ వల్ల కాదు. ప్రజలను భయభ్రాంతులు చేయొద్దు. ఇదిగో లేళ్లప్రెడ్డి గారు ఆఫీసులో ఉన్నాడికి నోటీస్ ఎందుకు ఇస్తారండి? నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఒక ఎమ్మెల్సీ, నిన్నటి దాకా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నాడు. ఆయనకి నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేయాల్సిన అవసరం ఏముందండి? మండల స్థాయి నాయకుడికి ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? గ్రామ స్థాయి నాయకుడికి ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? అంటే కేసులు పెడతారని భయపెడుతున్నారు. పెట్టుకోండి, నువ్వు 100 కేసులు పెట్టుకో, 1000 కేసులు పెట్టుకో, నన్ను చంపు, కొట్టు, జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవటం అనే అంశం మీద మమ్మల్ని నువ్వు రాజీ పరచలేవని చెబుతున్నావు. ఇది ఖచ్చితంగా ఏ స్థాయిలో ఎటువంటి నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెడతామని బెదిరించినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి తీరుతామని చెప్తా ఉన్నారు. సో మరి కాసేపట్లో తాడేపల్లి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాల బయలుదేరనున్నారు. కార్తీక్. రైట్ సతీష్.